పెట్రోల్ ట్యాంక్ పై పిడుగు పడింది. విశాఖపట్నం హెచ్పీసీఎల్లో ఈ పిడుగుపాటు చోటు చేసుకుంది. ఈఐపీఎల్ పెట్రోల్ ట్యాంక్ ఫామ్ లో మంటలు చెలరేగాయి. పెట్రో కెమికల్స్ కోసం పెద్ద ఎత్తున ముడి సరుకు నిల్వ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూడొచ్చు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి మంటల అదుపులోకి వచ్చాయి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఏదైతే ఈపీడీసీఎల్ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థలో ఈ రోజైతే అంటే ఆ ప్రాంతంలో ఒకసారిగా వర్షం పడడంతో పాటు పిడుగులపాటు నేపథ్యంలోనే ఒక పెట్రోల్ ట్యాంక్ మీద పిడుగు పడినట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే డాక్యార్డ్, షిప్ యార్డ్, హెచ్పీసీఎల్ కి సంబంధించినటువంటి అగ్నిమాపక చట్టాలు అయితే అక్కడ చేరుకున్నాయి. ఆ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీని మీద ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అది ఆ మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొద్దిపాటి మంటలు ఎగసిపడుతున్న నేపథ్యంలో త్వరలో వాటిని కూడా అదుపు చేస్తా ఉంటే అధికారులు అయితే రాష్ట్ర హోంమంత్రికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అకారణంగా కురుస్తున్నటువంటి వర్షాలు, భారీ వర్షం పడడంతో పిడుగుపడిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ సంబంధించి కూడా ఇక్కడ పెట్రోల్ కెమికల్స్ కోసం అయితే భారీ మొత్తంలో పెట్రోల్ అయితే నిల్వ చేస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ మీద పిడుగు పడడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.